మద్దులపల్లి గ్రామంలో ఒక పాత ప్రభుత్వ పాఠశాల ఉండేది. అది 20 ఏళ్ల క్రితం మూసివేశారు. కారణం, ఒక రాత్రి గణేష్ అనే విద్యార్థి ఆ స్కూల్ క్లాస్రూంలో అనుకోకుండా మృతి చెందాడు. అప్పటినుంచి రాత్రిళ్లు ఆ బడి దగ్గర విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. ఒకరోజు పట్టణం నుంచి వచ్చిన ముగ్గురు యువకులు ఆ కథలు నిజమా కాదా చూడాలని నిర్ణయించారు. రాత్రి 11 గంటలకు బడి గేటు దాటారు. లోపలికి అడుగుపెట్టగానే పాత బ్లాక్ బోర్డ్ మీద ఎవరో తెల్ల చాక్తో రాసినట్లు కనిపించింది. ఇక్కడికి వచ్చిన వారు తిరిగి వెళ్లరు. వారు భయపడ్డా ముందుకు నడిచారు. గాలి చల్లబడింది. లైటర్ వెలుగులో పాత బల్లలు, కుర్చీలు చీకటిలో వింతగా మెరుస్తున్నాయి. ఒకసారిగా వెనుక క్లాస్రూం తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. కిటికీ అద్దం లోపల నుండి ఎవరో చిన్నవాడి ముఖం కనిపించింది. కాని కళ్ళు లేవు, నోరు రక్తంతో నిండిపోయింది. ఆ ఆకారం మెల్లగా అంది, "సార్, హోంవర్క్ పూర్తి చేసుకోకుండా వెళ్లకూడదు." తర్వాత గదిలోని అన్ని బల్లలు ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టాయి. తలుపు తాళం ఆటోమాటిక్గా వేసుకుంది. బయట ఎవరూ వినలేని కేకలు లోపల మోగాయి. ఆ రాత్రి ముగ్గురూ కనిపించలేదు. ఆ బడి మాత్రం ఇంకా మూసే ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.